అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి ఈ రోజు శనివారం 31వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవాలను, నేను నీకు తోడయ్యేందును. కాబట్టి ఈరోజు మనకు దేవుని యొక్క కృపావార్తను చూసినట్టే, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, నేను నీకు తోడై ఉండాలంటాడు. అయితే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్న దేవుడు నేను నీకు ఉంటానంటాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశంలోకి ఇశ్రాయేలును తోడుకొని పోవాలి. ఆ విషయంలో నేను నీకు తోడుకుంటాను, నీకు డౌట్ ఏం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ఇశ్రాయేలు ప్రజలకి నేను ఇస్తానన్న దేశంలోకి నువ్వు తోడుకొని పోవాలి. కాబట్టి నువ్వు తోడుకొని పోయేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటానంటాడు. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు తోడుకొని పోవాలి, నేను తోడుగా ఉంటానని ఎందుకు అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు సరిగ్గా లేవు. ఇక్కడ దేవుడు మాట్లాడే కోణాలు మనం అర్థం చేసుకుంటే, ఒక కోణంలో ఇశ్రాయేలు ప్రజలు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళ గురించి దేవుడు దృష్టి ఉంచుకుని యెహోషువతో మాట్లాడుతున్నాడు. పైపెచ్చు అక్కడ మరి మోషే లోకం నుంచి విడిచిపెట్టబడుతున్న అనుభవం కనపడుతుంది. రెండోది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, మోషే లేడన్నది ఒక బాధ అయితే ఇశ్రాయేలు ప్రజలు అంతకంటే డిఫరెంట్. మోషే దేవునికి నమ్మకస్తుడుకుంటే మోషేకి డిఫరెంట్గా ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే అపనమ్మకస్తుడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉంటానన్నాడు. సో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉంటానన్న మాట మధ్యలో నేను ప్రమాణపూర్వకంగా చేసిన ఇశ్రాయేలు ప్రజలు దేశానికి ఏ దేశానికి పంపిస్తానన్నా ఆ దేశంలోకి నువ్వు తోడుకుని పోవాలంటున్నాడు. ఓకే, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. సరే, వారి గురించి తర్వాత చూద్దాం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటాడు, నేను తోడుకుంటాను. ఎందుకు నిబ్బరంగా ఉండమన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి. మోషే లేడు, అదొక కోణం అయితే. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు అంటే, మోషేనేమో యెహోషువకి తండ్రిగా ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారంటే, వారి జీవితానికి దారుణంగా ఉంటాయి. అందుకే ఇశ్రాయేలు ప్రజలను దృష్టిలో ఉంచుకుని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను తోడుకుంటా. అయితే నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ప్రాంతాన్ని చేర్చాలి. ఎందుకు ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? నిబ్బరం కలిగి ఉండు, నేను తోడుకుంటానని ఎందుకన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు సరిగ్గా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? ఎందుకంటే ఇలాంటి వారు ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి వీరి విషయమై దేవుడు గుర్తుంచుకుని నువ్వు నిబ్బరం కలిగి ఉండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారైనా నేను తోడుకుండి, వాళ్ళు ఎలాంటి వారైనా వారిని తీసుకుని ఆ కాలంలో ప్రవేశింపజేసేటట్టు నేను నీ ద్వారా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? దేవుడు నిబ్బరం కలిగి ధైర్యం ఉండి నేను తోడుకుంటాను అంటున్నాడు కదా. మరి ఈ మాట అంటానికి కారణం ఏంది? ఇశ్రాయేలు ప్రజలు మెయిన్. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? రండి, నిర్గమాకాండము 16వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 9వ వచనం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెను, నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పుమనెను. కానీ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల గురించే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఇశ్రాయేల్ ప్రజలను కానంలో చేర్చాలి, అయితే నేను నీకు తోడుకుంటా. ఎందుకంటాడు? ఇశ్రాయేల్ ప్రజలు కరెక్ట్ అయిన విధానం లేరు, కరెక్ట్ అయిన వారు కాదు. వాళ్ళు ఎలాంటి వారు అంటే, మొట్టమొదటి చూస్తున్నాం నిర్గమకాండం 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఇశ్రాయేల్ ప్రజలు సనుగులు కలిగినటువంటి వారు. వారి జీవితాల్లో చూడగా అనేకమైన సనుగులు కలిగినటువంటి వారు, సనుగులు గొనుగులు కలిగిన వారు, ప్రతి విషయంలో సనిగేటటువంటి వారు, దేవుడు కార్యం ఆలస్యమైన, దేవుడు పనిచేయటం ఆలస్యమైన, సనుగులు గొనుగులు కలిగినటువంటి వారు. ఇటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని దేవుడికి తెలుసు కాబట్టి, ఇట్లాంటి ఇశ్రాయేల్ ప్రజలు ఇలాంటి సనుగులు గొనుగులు కలిగిన వారని దేవుడు తెలుసు కాబట్టి యెహోషువతో మాట్లాడుతున్న, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుకుంటా. ఇశ్రాయేల్ ప్రజలు సనుగులు గొనుగులు కలిగిన వారు అయినప్పటికీ వారిని ఎవరిని నేను చేర్చాలో వారిని కానాన్లోకి చేర్చేటట్టు చేస్తాను, ధైర్యంగా ఉండమంటాడు. ఇక రెండోదిగా చూసినట్టయితే నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటం బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మొరీబా అనియు పేర్లు పెట్టిరి. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే, రెండో కోణం చూస్తున్నాం, యెహోవాను శోధించినటువంటి వారు. ఈ ఇశ్రాయేల్ ప్రజల యొక్క అనుభవం, ఈ ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు చూడగా దేవుని శోధించినటువంటి అనుభవం ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంది. కాబట్టి అందుకే యెహోషువతో అంటున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, ఇశ్రాయేల్ ప్రజలను కారణంలో చేర్చాలి, అయితే నేను నీకు తోడుగా ఉంటా. వాళ్ళు సనుగులు కలిగిన వారు, అయినా వాళ్ళు ఎన్ని సనుగులు కలిగినా నేను నీకు తోడుగుండి వారిని కాలంలో ప్రవేశింపజేసేటట్టు చేస్తా. వాళ్ళు ఎలాంటి శోధించేవారైనప్పటికీ, ఏ విధంలో అయినా సరే యెహోవానే వారు శోధించారంటే, నన్నే శోధించారంటే నిన్ను ఇంకెంతో శోధిస్తారు. వాళ్ళు ఎంత శోధించేవారైనప్పటికీ నేను నీకు తోడుకుంటా కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, వాళ్ళు నేను ఎంత శోధించినా నేను నీకు తోడుగా ఉంటాను,
వారిని కానాలో చేరుద్దాం. మూడో మాట ఏంది? నిర్గమాకాండం 17:17 ఇంకో మాట ఉంది. యెహోవా మన మధ్య ఉన్నాడా? ఏమన్నాడండి వాడు? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అంటే వీరి జీవితాల్లో వీరి యొక్క అనుభవాలు చూడగా సందేహం కలిగినటువంటి వారు. ఎలాంటి వారండి? సందేహం కలిగినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. వారు అసలు కానానికి దేవుడు మాకు చేరుస్తాడా? మోషే ఉంటేనే తప్పిపోయారే. మోషే లేనప్పుడు యెహోషువ నడిపిస్తున్నప్పుడు ఆ మోషే అనేవాడు లేడు కదా, ఇప్పుడు యెహోషువ అయ్యిద్దా? కానాన్లోకి వెళ్తామా, అసలు చేరుతామా అని సందేహాలతో ఉండేటటువంటి ప్రజలు వీళ్ళు. కాబట్టి మోషే ఉన్నప్పుడే సందేహం కలిగిన వారు ఇప్పుడు కూడా సందేహాలతో ఉంటారు. అసలు నేనే వారి మధ్యలో ఉండాలని లేనన్న సందేహంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రజలను కానాన్లో తీసుకెళ్ళాలి. అయితే వీళ్ళు సందేహాలు కలిగిన వాడు కాబట్టి, ఈ యొక్క ప్రజలందరూ సందేహంతో ఉన్నవారు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు నిబ్బరం కలిగి ఉండు. వాళ్ళు ఎన్ని సందేహాలు తీసుకొచ్చినా, వాళ్ళు ఎన్ని సనిగినా, వాళ్ళు ఎంత శోధించినా నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటా, వాళ్ళని కానాన్లో చేరుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక 4వ కోణం రండి. నిర్గమాకాండం 14:12. నిర్గమాకాండం 14:12. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యంలో చచ్చుడు కంటే ఐగుప్తులకు దాసులు ఒకటే మేలని చెప్పారు. కాబట్టి 4వ కోణం ఏంటంటే తిరిగి వెనక్కి వెళ్ళే స్వభావం కలిగిన వారు. ఎలాంటి వారండి? తిరిగి వెనక్కి వెళ్ళేవారు. ఒకవేళ కానానికి దగ్గరికి వెళ్ళినా, కానానికి సమీపంగా వెళ్ళినా, మరలా ఏదైనా సిచ్యువేషన్ ఎదురైతే, దేవుని పరీక్ష ఎదురైతే, ఏదైనా దేవుడు పరీక్షతో కూడా తీసుకొస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు మరలా వెనక తిరిగి వెళ్ళే స్వభావం కలిగిన వారు. ఇలాంటి వారి మధ్యలో నువ్వు ఉండవు. మోషే ఉంటల్లా, నువ్వు ఉంటున్నావు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వీళ్ళు ఎంత వెనక్కెళ్ళాలన్నా వాళ్ళు మరలా తీసుకొచ్చి నేను కానాన్లో చేరుస్తా. వాళ్ళు ఎలాంటి వారైనా, ఎలాంటి స్థితిలో వారు వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నా వారితోనే మాట్లాడి వారిని సంధించి దర్శించైనా సరే నువ్వు ఉండప్పుడే వారిని కానాన్లో చేరుస్తా. అయితే వాళ్ళు వెనక్కి తిరిగే స్వభావం కలిగిన వారని, వారు వెనక్కి తిరిగే ఆలోచనలు ఉన్నప్పుడు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, నేను నీకు తోడుకుంటా. వాళ్ళు ఏడకి వెనక్కి తిరిగి వెళ్ళరు, తిరిగి వారిని మరలా చేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది 4వ కోణం. 5వ కోణం చూసినట్టే నిర్గమాకాండం 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేల్ కన్నులెత్తి ఫిలిష్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ వీళ్ళు ఎలాంటి వారంటే భయంతో కూడిన వారు. యెహోషువతో అన్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలను కానాన్లో చేర్చాలి. వాళ్ళు సనుగులు గొనుగులు కలిగిన వారు, వాళ్ళు శోధించేవాళ్ళు, వాళ్ళు దేవుడు వారి మధ్య లేడని అనుకునే స్వభావంగా సందేహం కలిగిన వారు, వాళ్ళు తిరిగి వెనక్కెళ్లాల్సిన స్వభావం కలిగిన వారు, వెనక్కెళ్ళే స్వభావం కలిగిన వారు. 5వది వాళ్ళు భయం కలిగినటువంటి, ప్రతి దానికి శత్రువుని చూస్తే కానీ భయపడేటటువంటి వారు. కానీ వారు దేవుని బట్టి వారు భయపడుతున్నా, వారు దేవుని ఎలా భయం కలిగిన వారు కలిగారు. వారు దేవుడు వారు ముందు ఎలా కార్యం చేస్తున్నారు ఆ దేవుని మీద భయం లేదు వారికి. కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో నువ్వు ఉండవు. ఇలాంటి ప్రజలు నువ్వు తీసుకెళ్ళి కానాన్లో చేర్చాలి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలాంటి ప్రజలను ఎట్లా తీసుకెళ్లాలా, ఎలా వీరిని కానాన్లో పరలోక రాజ్యాన్ని చేర్చాలని నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటా. వీళ్ళు ఎలాంటి వాడైనా సనుగులు కలిగినా, శోధించినా, నేను వాళ్ళ మధ్య లేదన్నా, సందేహంతో వెనక్కి వెళ్ళిపోవాలని, తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన, భయంతో కూడిన వారైనా, అంటే భయపడేవారైనా, శత్రువుని చూసి భయపడి దేవుని బట్టి భయం లేని వారైనప్పటికీ నేను నీతో ఉంటా. ఇలాంటి ప్రజలను సరిచేసి కానాల్లోకి నేను పంపిస్తా. అయితే ఈ ప్రజలను బట్టి, వీళ్ళు చేసే ఈ 500 పనులు బట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు అధైర్యంతో ఉండొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుకుంటా. ఈ ప్రజల్ని ఎట్లా కానాన్లో చేర్చాలో నాకు తెలుసు, కాబట్టి వీళ్ళని సరిచేసి ఎట్లా కానాన్లో చేర్చాలో నేను చేరుస్తా. కాబట్టి నువ్వు మోషే ఉండలేదు కాబట్టి ఇక్కడ నువ్వు ధైర్యంగా ఉండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడు ఉన్నట్టు నీకు నువ్వు తోడుగా ఉండి ఈ ప్రజల్ని ఎట్లా చేర్చాలో అట్లా కానాను చేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల వల్లే ఉంటే, సనుగులు గొనుగులు కానీ, శోధించడం కానీ, దేవుడు మన మధ్య ఉన్నాడు సందేహం కానీ, వెనక్కి లోకానికి వెళ్ళిపోయే ఆలోచన కానీ, లోకాన్ని బట్టి భయపడే, మనుషులు బట్టి భయపడే స్వభావం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం సరి చేయడానికి ఏదో ఉగ్రత తీసుకురాబోతున్నాడు, ఏదో భయంకరమైన పరిస్థితి తీసుకురాబోతున్నాడు. అలాంటి పరిస్థితి దేవుడు తీసుకురాకముందే మనం సరి చేసుకోవటం దాన్ని మోషే యెహోషువతో అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఇశ్రాయేలు ప్రజలను కానాన్లోకి ఎలా చేర్చాలో, వాళ్ళు చేర్చాలి బాధ్యత నీకుంది, వాళ్ళు ఎలా చేర్చాలో నేను నీకు చెప్తా, వాళ్ళు ఎలాంటి వారైనా నేను నీకు తోడుగుండి నేను కానాన్లో చేరుస్తానంటాడు. కాబట్టి ఈరోజు ఒక స్థానిక సంఘంలో ఎక్కడ నువ్వు సేవ చేసిన సేవ కూడా కింద ఉన్న విశ్వాసం బట్టి, పెద్దలను బట్టి, ఇంకొకరిని బట్టి నువ్వు భయపడాల్సిన, దేవుడి నీకు ఇచ్చిన తలాంతుని బట్టి వారిని కానాన్లో చేర్చే బాధ్యత దేవునికి ఇచ్చాడు. కాబట్టి అట్టి కానాన్లోకి వారిని చేర్చేవాడివై, అట్టి కానాన్లోకి వారిని నడిపించేవాడివి ఉన్నట్టు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దేవునికి తోడుకుంటాడు. ప్రజలు ఎలాంటి వారిని అట్టి రీతిలో దేవునికి తోడుగా నడిపించినాడు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఎత్తుబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపు చేసి మమ్మల్ని కానాన్లోకి నడిపిస్తానన్నారు. ఆ గొప్ప ధన్యతలోకి నడిపించి మహిమ పొందాలి. నిబ్బరం కలిగి మేము అనేకులు నడిపించేటప్పుడు యెహోషువ వలె ధైర్యం కలిగి, ప్రజలు ఎలాంటి వారైనా సనుగులు గొనుగులు అవిశ్వాసంతో ఉన్నప్పటికీ, మీరు వారి మధ్య లేరని సందేహంతో ఉన్నప్పటికీ, తండ్రి భయపడేవారిగా ఉన్నప్పటికీ, మేమైతే మీ అందు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి మీరు మాకు తోడుకుంటారన్న నమ్మకంతో పరిచర్య, క్రైస్తవ జీవితం, యాత్రా జీవితం పరిచర్య చేసుకుంటూ ముందరకెళ్తాను సాయించమని యేసు ప్రభు మీరు మాకు తోడుకుండండి. ప్రజలను కూడా ఎలా నడిపించాలో మాకు నేర్పించండి.
ప్రజలు కూడా ఎలా కానాన్లోకి పరలోక రాజ్యం చేరాలో వారు కూడా బుద్ధి కలిగిన వారి బుద్ధి తెచ్చుకుంటూ ముందర కదా సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.